అరిహంతుడు అని, బోధిసత్వుడు అని, బుద్ధుడు అని 3 రకాలు ఉంటారు. అరిహంతుడు అంటే తనలో ఉన్న కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదుల్ని, ప్రేమ శాంతి దయ కరుణ వీళ్ళన్నింటినీ కూడా అన్ని రకాల భావాల నుంచి వాళ్ళన్నింటినీ దమింపజేసుకొని స్థిర చిత్తంతో ఉండే వాళ్ళు అరిహంతుడు. ఇక వాళ్ళని ఉద్ధరించుకుంటారు. ఇక బోధిసత్వుడు అంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తే మనకి జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇక బుద్ధుడు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళే వీధి తిరిగి అందరికీ జ్ఞానదానం అందిస్తారు, మోక్షాన్ని అందిస్తారు. అలా పత్రిజీ తను తెలుసుకున్న మంచిని, తను తెలుసుకున్న దివ్య జ్ఞానాన్ని, ఆ ధ్యానం యొక్క గొప్పతనాన్ని వీధి ఒక్క వ్యక్తి ఉన్నా కూడా కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఆయన ధ్యానాన్ని ప్రచారం చేశారు. అట్లా మొదట్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అందరి దగ్గరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలలో ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఇంతమంది ధ్యాన బంధువులు ఏర్పడ్డారు అంటే ఆయన కోసం ఇంతమంది ఆయన అభిమానిస్తున్నారంటే, ఆయన మార్గంలో నడుస్తున్నారంటే అది ఆయన యొక్క బుద్ధత్వానికి ప్రతీక. అటువంటి బుద్ధుడికి మనం ఈరోజు అందరం కూడా ఒకసారి సపోర్ట్. అలాగే అలాంటి బుద్ధత్వంలో ఆ బుద్ధుడి మార్గంలో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మన నిజామాబాద్లో కూడా ఎంతో మంది మాస్టర్స్ ఎక్కడ ధ్యానం ఉన్నా కూడా ఇవాళ వర్షం ఉంది అయినా కూడా లెక్క చేయకుండా ఇంతమంది వచ్చేసారు. నేను అనుకున్నాను తక్కువ మంది వస్తారేమో వర్షానికి. అలా అజీ మాస్టర్ తను కూడా ఆ పత్రిజీ మార్గంలో ఉంటూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ మీరు కూడా అందరూ మాస్టర్స్ ఏ విధమైన భేదభావం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించుకుంటూ ఈరోజు పిరమిడ్ సొసైటీని ఇంత చక్కగా ఇంత స్థాయికి తీసుకొచ్చారు. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కడతాలు వెళ్ళడం, ఇక్కడ కలిసి చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన విషయం. మీకు తెలిసిన ధ్యాన పద్ధతి కూడా మనం గమనిస్తే అంతే ఉంటది. శివుడు ధ్యానం చేస్తున్నాడు, బ్రహ్మ ధ్యానం చేస్తున్నాడు, ఇట్లా ఋషులంతా కూడా చెట్టు కింద వాడు ధ్యానం చేస్తున్నారు అన్నట్టే కనిపిస్తుంది. ధ్యానం అంటే ఎట్లా చేస్తారు? అసలు ధ్యానానికి నిద్రకి తేడా ఏంటి? నిద్రకి ధ్యానానికి మేల్కొంటూ పడుకోవడం. మేడం చెప్పినట్టు మేల్కొని పడుకోవడము ధ్యానం అనుకుందాం కాసేపటికి, కానీ పడుకోవడం అంటే నిజంగా పడుకోవడం. అందులో ఎందుకనే మేల్కోని అనడం. మనం పండుకుంటే సార్ ధ్యానం వస్తుంది, ఆలోచనలు వేరే వస్తాయి. ధ్యానం చేస్తేనే ఆలోచనలు బాగా వస్తాయి. నిద్ర రాకుండా ధ్యానం వేరే కూర్చోగానే అప్పుడే జరుగుతుందంటే మనకి 3 అవస్థలు ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. జాగ్రత్త అవస్థలో ఏం జరిగింది? జాగ్రత్త అవస్థలో మన పంచేంద్రియాలు, మన శరీరము అన్ని కదలికలో ఉంటాయి, ఎరుకలోనే ఉంటాయి, యాక్టివ్గానే ఉంటాయి. జాగ్రత్త అవస్థ ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు అందరం జాగ్రత్త అవస్థలోనే ఉన్నాం. కొంతమందికి ఏం జరిగిందంటే నిద్ర కూడా సరిగ్గా పట్టదు రాత్రిపూట. అంటే రకరకాల ఆలోచనలతో ఉండి ఆర్థిక వ్యవహారాలలో ఇంకా కొన్ని లక్ష్యాలు పెట్టుకొని వాటి గురించి పోరాడే వాళ్ళ గురించి, ఇప్పుడు అబ్దుల్ కలాం అంటారు కదా, నిద్ర పట్టకుండా చేసేది లక్ష్యం అని. అట్లా లక్ష్యాలు పెట్టుకొని ఇలాంటివి చేసే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. అయితే ఎందుకు జరిగింది? వాళ్ళు పడుకున్నంతసేపు రాత్రి అంతా జాగ్రత్త అవస్థలోనే ఉంటారు. ఎప్పుడో ఒక్కసారి వాళ్ళు స్వప్నావస్థలోకి, సుషుప్తావస్థలోకి చాలా తక్కువ సమయం ఉండొచ్చేస్తారు. అయితే జాగ్రత్త అవస్థ పంచకర్మేంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆ తర్వాత స్వప్నావస్థ ఎప్పుడు వస్తుందంటే ఈ శరీరం యొక్క చలనం మొత్తం ఆగిపోయి పంచేంద్రియాలు కూడా సెన్సెస్ నుంచి ఏమీ రిసీవ్ చేసుకోకుండా స్టెబుల్గా అయిపోయినప్పుడు అప్పుడు మనలో ఉండే మనసు జాగృతం అవుతుంది. ఈ కళ్ళు మూసుకోగానే మనోనేత్రం ఓపెన్ అవుతుంది. ఇక అప్పుడేం జరిగింది? స్వప్నావస్థలో నిద్రపోయేటప్పుడు అప్పుడు మనసు యాక్టివ్గా ఉంటుంది కదా. మనసు ఏం చేస్తుంది? మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది? గతంలో ఉన్న బాధల గురించి కానీ భవిష్యత్తులో ఉండే భయాల గురించి కానీ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో ఉండదు. అది ఎప్పుడు ఎక్కడెక్కడో తీసుకుపోతూ ఉంటుంది. ఎరుకంటే ఏంటి? ఇందాక మాస్టర్ అన్నట్టు ఎరుకంటే ఈ క్షణంలో ఇప్పుడు అన్నట్టు ఎరుకంటే. కానీ మన మనసు ఏంటంటే మాయ. అది ఎప్పుడు కూడా
ముందుకు కానీ పోతుంది, వెనక్కి కానీ పోతుంది, మనసు సతమతం చేస్తూ ఉంటుంది. ప్రెసెంట్గా సహజత్వంలో ఈ క్షణంలో ఉండలేదు అది. అయితే స్వప్నావస్థలో అలా గతంలో ఈ ముందు జరగబోయే భయాలు ఇవన్నీ కూడా మనకి కళల రూపంలో వస్తూ ఉంటాయి. ఆ రకంగా నిద్రలో జాగ్రత్త అవస్థ అయిపోయింది, కదలికలు అయిపోయిన తర్వాత స్వప్నావస్థలోకి వెళ్తాం. ఆ స్వప్నావస్థలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపటికి ఏం జరిగిందంటే, ఒక స్వప్నం వచ్చిన తర్వాత ఇంకొక స్వప్నం రాబోయే ముందు ఈ రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ ఏర్పడింది. ఆ రెండింటి మధ్యలో ఎప్పుడైతే గ్యాప్ ఏర్పడిందో అప్పుడు ఏ విధమైన ఆలోచన లేకుండా మనోస్థితి కూడా నశించిపోయి మనసుకి కూడా శూన్యమైపోయి చివరికి ఆ సుషుప్తి అవస్థలోకి వెళ్తాం. సుషుప్తి అవస్థ అంటే ఏం లేదు, గాఢ నిద్ర అవస్థ. ఆ గాఢ నిద్ర ఎవరైతే పోతారో వాళ్ళకి మాత్రమే ఆ గాఢ నిద్రలో అక్కడ శరీరము, మనసు, ఈ బుద్ధి ఇవన్నీ కూడా జీరో అయిపోయి శూన్య స్థితి, సుషుప్తి అవస్థలో ఆ పరిపూర్ణమైన శుద్ధ శూన్యత్వ స్థితిలో అప్పుడు విశ్వశక్తి మనలోకి ప్రవేశించడం మొదలుపెట్టింది. ఆ విశ్వశక్తే మనకి దాంతో మనం రీఛార్జ్ అయ్యి తెల్లారి లేచినప్పుడు మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. నాకు గాఢ నిద్ర పట్టింది అని ఎలా చెప్పగలం మనం? ఎవరైతే గాఢ నిద్ర పోతారో వాళ్ళకి 2-3 గంటలు నిద్రపోయినా, 8 గంటలు నిద్రపోయినా వాళ్ళకి ఒక సెకండ్ ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచినట్టు అనిపిస్తుంది. అలాంటి స్థితి గాఢ నిద్ర స్థితి అంటే. కానీ మనకి ఏంది, 6 గంటలు నిద్రపోతే దాంట్లో ఎప్పుడో అరగంట, పావు గంట నిద్ర పట్టినట్టు అనిపిస్తుంది. మిగతా అంతా ఏదో నిద్ర కోసం ప్రయత్నించినట్టే ఉంటుంది. కానీ నిద్ర మాత్రం అంటే 6 గంటల నిద్రలో అరగంట నిద్ర కోసం 6 గంట అంటే 5.5 గంటలు తన్నుకులాడటమే సరిపోతుంది. 5.5 గంటలు తన్నుకులాడి ఎంతో కష్టపడి 6 గంటల నిద్రపోతున్నాం. అసలైన నిద్ర. వాస్తవానికి డాక్టర్లు చెప్పేది ఏంటి, 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి ఆరోగ్యవంతుడు, ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే అంటారు. కానీ మనకి అలా జరుగుతుందా? గాఢ నిద్రపోతే ఏంటి మనకు వచ్చే లాభం అంటే, ఆ 2వ రోజు ఆరోగ్యంగా ఉంటాడు, ఉల్లాసంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, బుద్ధి వికసించి ఉంటుంది, అన్ని పనులు సక్రమంగా చేసుకోగలుగుతాడు, ఏ విధమైన రుగ్మతలు ఉండవు, అలసట ఉండదు. అలా ఉంటారు. అదే గాఢ నిద్ర పోలేదనుకోండి, శరీరానికి సరైన నిద్ర సరిపోలేదనుకోండి, అప్పుడు ఏం జరిగింది, 2వ రోజు అంతా డల్గా ఉంటారు. మనకి మనం చెక్ చేసుకోవచ్చు, ఈ రోజు నేను అంతా డల్గా ఉన్నాను, ఏ పని సక్రమంగా చేయట్లేదంటే నేను ఖచ్చితంగా ఏం చేయలేదు, రాత్రి సరైన నిద్ర పోలేదు. నిద్ర పోకపోతే ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలకి మూల కారణం గాఢ నిద్ర లేకపోవడమే. మరి నిద్రకి ధ్యానానికి ఏంటి తేడా? ఇప్పుడు నిద్రలో ధ్యానంలో ఏం చేస్తాం? ధ్యానంలో కళ్ళు మూసుకుంటాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేస్తాం. ఎందుకు? కళ్ళు మూసుకుంటే 80% శక్తి బయటికి పోకుండా మన లోపలే స్టోర్ అయిపోతుంది. ఈ వేళ్ళు 10%, కాళ్ళు ఇంకో 10%, 100% శరీరం నుంచి బయటికి వెళ్ళే శక్తులు మొత్తాన్ని ఆపేసాం. ఇక ఆపేసిన తర్వాత ఇక మరి నెక్స్ట్ ఏం జరగాలి? మన శక్తి మనకి స్టోర్ అయింది, ఇంకా ఏం కావాలి? ధ్యానంలో విశ్వశక్తి కావాలి. నిద్రలో ఏం జరుగుతుంది? విశ్వశక్తిగా మనం స్వీకరిస్తుంది. గాఢ నిద్రా స్థితిలో విశ్వశక్తిని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ధ్యానంలో కూడా విశ్వశక్తిని స్వీకరించాలి. ఇప్పుడు ఇలా శ్వాసని గమనిస్తూ ఉంటే ఆ శ్వాస మనని ఆలోచన రహిత స్థితికి తీసుకుపోతుంది. ఆ ఆలోచన రహిత స్థితికి తీసుకుపోయినప్పుడు మనసు నిశ్చలమైపోయి, నిశ్చలమైన మనసు నిర్మలమైపోయి, నిర్మలమైన మనసు శుద్ధ సత్వస్థితిలోకి వెళ్ళిపోయి, ఆ శుద్ధత్వ స్థితిలో, ఆ పరిపూర్ణమైన శాంతి స్థితిలో అప్పుడు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా తయారవుతుంది మనసు. అప్పుడు రెడీగా ఉన్నప్పుడు అప్పుడు ఆ విశ్వశక్తి అపారంగా మన లోపలికి బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోని అన్ని నాడుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ ఏ రుగ్మత ఉన్నా కూడా మొత్తం ప్రక్షాళన చేసేస్తుంది. అది ధ్యానంలో జరుగుతుంది. మరి ధ్యానంలో కూడా గాఢ నిద్రావస్థలోకే వెళ్తున్నాం, నిద్రలో కూడా గాఢ నిద్రావస్థలోకే వెళ్తున్నాం. ఈ రెండింటికి తేడా ఎక్కడుంది? ఎక్కడుంది మాస్టర్స్? అది హారిజాంటల్. ఇప్పుడు కూర్చొని ధ్యానం చేస్తున్నాను, నిద్రపోతున్నాను. ధ్యానంలో ఎరుకుల్లో ఉంటాం అంటే ఎస్ మాస్టర్, చైతన్యంలో ఉంటాం. సూపర్ మాస్టర్, కరెక్ట్, అద్భుతం. అయితే నిద్రలో ఏం జరుగుతుందంటే, నిద్రలో మనం కళలు వస్తూ ఉంటాయి, అది వేరే ప్రపంచం, అదే నిజం అనుకుంటాం, మనకేం తెలియదు. మెరుగు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఓహో ఇది కళ కదా అని చెప్పి అప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ధ్యానంలో ఏం జరుగుతుందంటే, ధ్యానంలో మనం 5 గంటలు కూర్చున్నా కూడా కూర్చున్నట్టు తెలియదు, కానీ ఎరుక మాత్రం ఉంటుంది. ఎరుకంటే అక్కడ సూక్ష్మ శరీర యానాలు జరుగుతాయి,
దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ మన ఎరుకలో జరుగుతూనే ఉంటుంది. ఫ్యాన్స్ అప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటుంది. ధ్యానం చేస్తున్నంతసేపు అన్నీ వినిపిస్తూనే ఉంటాయి, అంతా తెలుస్తూనే ఉంటుంది. కానీ మన మనసు మాత్రం నిశ్చలమైన, నిర్మలమైన, శుద్ధ శూన్యత్వ స్థితిలోనే ఉంటుంది. అది మనం అనుభూతి పొందొచ్చు ధ్యానంలో. అప్పుడు ఎరుకతో శూన్య స్థితిలో ఉన్నప్పుడు, నిద్రలో ఎరుక లేకుండా శూన్య స్థితిలో మనం ఏ శక్తిని అయితే పొందుతామో దానికి కొన్ని వందల రెట్లు ఎక్కువ శక్తి మన శరీరంలోకి అపారంగా లోపలికి ప్రవేశిస్తుంది. ఇది ధ్యానం అంటే. ధ్యానానికి నిద్రకి తేడా ఏంటంటే, ఇందాక మాస్టర్ అన్నట్టు ఎరుక లేకుండా నిద్రపోతే నిద్రే, అది ఎరుకతో నిద్రపోతే ధ్యానం మాస్టర్. అయితే ధ్యానం అంటే ఏంది? ధ్యానం అంటే మన లోపలికి మనం చేసే ప్రయాణమే ధ్యానం. మరి ధ్యానం అంటే ఇది భగవంతుడికి దూరం చేసేదా? భగవంతుడు ఉన్నాడా? ప్రూఫ్ ఏంటి? మనకు మనం అనేసుకుంటున్నామా? నేనే దేవుడిని, అహం బ్రహ్మాస్మి అని పురాణాల్లో ఉంది కదా. కాబట్టి నేను నిజంగా దేవుడిని అని. మరి దేవుడు అయితే మనకి అన్ని రకాల శక్తులు ఉండాలి, సంకల్ప శక్తి ఉండాలి, ఇచ్ఛాశక్తి ఉండాలి, క్రియాశక్తి ఉండాలి, జ్ఞానశక్తి ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నప్పుడే భగవంతుడు అని అంటారు కదా. మరి మనం భగవంతుడిగా ఎలా పోల్చుకోగలుగుతున్నాము? మరి మనం భగవంతుడు అని భ్రమపడుతున్నామా? నిజంగా భగవంతుడివేనా మనం? భగవంతుడికి మనకి ఏమన్నా దగ్గర లక్షణాలు ఉన్నాయా? ఎలాంటి లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి మనకి? మనం మాయతో కప్పబడ్డాము, అవన్నీ తీసేస్తే భగవంతుడే. అదే మాస్టర్స్. అయితే మీరు అన్నట్టు ధూమేన వ్రియతే వహ్ని అంటే పొగ చేత అగ్ని, మావి చేత శిశువు, అలాగే మేఘాల చేత సూర్యుడు ఎలా కప్పబడి ఉంటాడో ఈ అజ్ఞానము చేత ఈ లోపలుండే ఆత్మ కప్పబడి ఉంది అని అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కదా. అయితే మరి ఆ కప్పబడి ఉన్న ఆ అజ్ఞానం చే కప్పబడి ఉంది. ఆ జ్ఞానం అంటే ఏంది అసలు? ఇది ఎలా తెలుస్తుంది? ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అంటారు. పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది అని మనకు తెలుసు. ధ్యానం చేస్తే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? ఇది కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు. ఆత్మ జ్ఞానమే అసలైన జ్ఞానము అని అంటాడు. ఆత్మ జ్ఞానం అంటే ఏంటి? మన గురించి. ఆత్మ ఎక్కడుంది? మనలోనే ఉంది కదా. అందుకే అతను అంటాడు కృష్ణ పరమాత్మ, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అమాదిత్యమద్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను ఆత్మరూపంలో సకల జీవరాశుల్లోనూ ఉన్నాను. నేనే ఆది, అంతము, మధ్యము అన్నీ నేనే అని చెబుతాడు. అంటే ఆత్మరూపంలో ఉన్నది మన లోపల భగవంతుడే అని చెబుతున్నాడు. సరే, మనము భగవంతుడిమే ఎందుకు అవుతున్నాము అంటే, ఈ భూమి మీద ప్రతిదీ కూడా ఎన్ని తత్వాలతో ఏర్పడింది? పంచతత్వాలతో ఏర్పడింది. మన శరీరం కూడా పాంచభౌతికమైన శరీరం. భూమి మీద ఏమేమి ఉన్నాయి? పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు. ఈ ఐదు తత్వాలు మనలో కూడా ఉన్నాయి, భగవంతుడిలో కూడా ఉన్నాయి. భగవంతుడు కూడా పంచతత్వాలతో ఉన్నవాడు. మన శరీరంలో ఎలా ఉంటాయి? మన శరీరంలో శ్వాసను పీల్చుకుంటున్నాం, శ్వాస ఉంది. నీరు ఎలా ఉంది? రక్తం రూపంలో ఉంది. గాలి, నీరు. నిప్పు ఎక్కడ ఉంది? మన తిన్న మన థర్మామీటర్ పెట్టుకుంటే టెంపరేచర్ చూపిస్తుంది కదా. అంటే టెంపరేచర్, ఉష్ణము ఉంది మన లోపల. గాలి, నీరు, నిప్పు, ఆకాశతత్వము ఉంది మన శరీరంలో. ఖాళీ ప్రదేశం అంతా ఎముకలకి వీటి మధ్యలో ఉండే ఖాళీ ఆకాశతత్వం. ఇక భూతత్వం అనేది మన మాంసము, ఇవన్నీ కూడా భూతత్వంతో నిండి ఉంది. అంటే మనము కూడా పంచతత్వాలతోనే తయారయ్యాం. ఈ భూమి కూడా పంచతత్వాలతోనే తయారైంది. భగవాన్ అంటే ఏంది? భా అంటే భూమి, గా అంటే గగనం అంటే ఆకాశతత్వం, వా అంటే వాయుతత్వం, అగ్నితత్వం, నా అంటే నీటి తత్వం అంటే జలతత్వం. అలా 5 తత్వాలతో ఉన్నవాడే భగవాన్. అలా 5 తత్వాలు భగవంతుడిలో ఉన్నాయి, 5 తత్వాలు భూమిలో ఉన్నాయి, పంచ ప్రకృతిలో ఉంది, 5 తత్వాలు మనలో కూడా ఉన్నాయి కదా. కాబట్టి మనం ఇప్పుడు ఎవరు? భగవంతుడే. దేవుడు అంటే ఎవరు? దివ్యుడు. దేవుడు అనేది వికృతి పదం, దివ్యుడు అనేది ప్రకృతి పదం. దివ్యుడు అనటం చేతగాక దేవుడు అనటం మొదలుపెట్టారు.
మనం ఈ భూమి మీద దివికి చెందిన వాళ్ళం, దివ్యులం. ఈ భూమి మీద ఉన్న మనం దేవుళ్ళతో సమానం. కాబట్టి మనలో ఉన్న దైవత్వాన్ని మనం అందరం దేవుళ్ళుగానే ఉన్నాం. పుట్టినప్పుడు దేవుళ్ళుగానే పుట్టాం. కానీ మనం పెరుగుతున్న కొద్దీ సంస్కృతి, సాంప్రదాయాలు, చుట్టుపక్కల సమాజము, వీటన్నిటి నుండి మనం రకరకాల విషయాన్ని నేర్చుకొని మనం దేవుళ్ళు అనే విషయం మర్చిపోయాం. మళ్ళీ దేవుళ్ళని ఎప్పుడు తెలుసుకోవాలి? మళ్ళీ ఎవరో వచ్చి మనకి ధ్యానమో ఇంకేదో జ్ఞాన బోధన చేస్తే అప్పుడు నీలోనే దేవుడు ఉన్నాడు అని చెప్తే ఒక నిజమా కాదా అని చెప్పి మళ్ళీ మనం వేరీ చేసుకొని మళ్ళీ కళ్ళు మూసుకొని మనలోకి మనం వెళ్తే అప్పుడు తెలుస్తుంది మళ్ళీ దేవుడు అని. వాస్తవానికి పుట్టుకతోనే మనం దేవుళ్ళం. అందుకే అంటారు కదా, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఇంకా పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉంటుందంట. వయసు పెరిగి ఈసు కలిగి అంత మనిషిలోని దేవుడే మాయమవుతాడు అని అంటారు. అంటే మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో, మనం మనసుతో చేస్తూ ఉంటాం మొదలు పెడతామో, అప్పుడు దేవుడు మనం వదిలేస్తాడు. ఎప్పుడైతే మన సంపూర్ణ శరణాగతితో ఉంటామో అప్పుడే దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఏం జరిగింది? ఆ అడవిలో ఉన్న పెద్ద ఏనుగు గజాసురు మొసలి ఆ ఏనుగు కాలు పట్టుకోగానే అది చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. తన శక్తి మీద తనకి బాగా నమ్మకం అనమాట. అది చాలా బలమైన ఏనుగు. అది సింహాలని, పులుల్ని కూడా బెదిరించగలిగింది. అంత బలం ఉంటుంది. అడవికి రాజుగా తిరిగేది. నేను ఒకరికి సరెండర్ అవడం ఏంటని చెప్పి మొసలిని గట్టిగా లాగుతానే ఉంటుంది. అయినా కూడా మొసలికి నీళ్ళలో ఉంటే 1000 ఏనుగుల బలం ఉంటుంది. అందుకని అది లాగి పారేస్తూ ఉంటుంది. ఇది ఎంత బలవంతుడా అనేది అసలు. ఇక చివరి క్షణంలో దాని అహం నశించి చివరికి అప్పుడు విష్ణుమూర్తిని వేడుకుంటుంది. వేడుకోగానే విష్ణుమూర్తి తన శంఖచక్రాదుల్ని, లక్ష్మీదేవిని అందరినీ వదిలేసి ఒక్కసారిగా సిరికించెప్పడు శంఖచక్ర యుగమంచేదోయి సంధింపడు, ఏ పరివారంబులు చీరడు అభ్రగవతి బంధింపడు, ఆ కర్ణికాంతర ధన్విల్లము చక్కనొక్కడు, శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహియై. అంటే ఎవరికి చెప్పకుండా ఈ ఏనుగుని కాపాడటం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. శంఖచక్రాదులు దేవుడు తనని తానే మర్చిపోయి, తన భార్యని కూడా మర్చిపోయి భక్తుడిని రక్షించడం కోసం ఎప్పుడు వస్తాడు? సంపూర్ణ శరణాగతి. అహం నశిస్తే అంతా ఆనందమే. మనం ఎప్పుడైతే అహంతో ఉంటామో, నేను ధనవంతుడిని, నేను మానవుడిని, నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు అంత పదవి ఉంది, నాకు చదువు ఉంది, నాకు విజ్ఞానం ఉంది, ఇవన్నీ ఎప్పుడైతే మనలో అహం ఇవన్నీ మన చుట్టూతో ఉంటాయో, ఇవి ఉన్నంత వరకు భగవంతుడు మన సర్కిల్లోకి ఎంటర్ కాడు. మనం ఎప్పుడైతే బౌండరీస్ని కట్ చేసుకుంటామో, విశ్వమానవుడిగా ఎప్పుడు మనం అవుతామో, ఆ భగవంతుడు మనం ఇక అప్పుడు వేరు కాదు. పత్రిజీ అదే నా దైవత్వాన్ని వెలికి తీసేదే అద్భుతమైనదే ఈ ధ్యానం. ఈ మనలోపలికి మనం చేసే ప్రయాణం. ధ్యానం ఎందుకు? ఇప్పుడు మన నిద్రలో మనం పొందే శక్తి స్వల్పం. అదే ధ్యానం చేస్తే 1 గంట ధ్యానం చేస్తే 6 గంటలు నిద్రపోయిన దాంతో సమానమని శాస్త్రవేత్తలు తెలిచారు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు. అందరూ అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. మన పురాణాలు కూడా రూఢీపరుస్తున్నాయి. ఎవరు ఏది సాధించాలన్నా కూడా అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సులు చేసేవాడు. రావణాసురుడు ఇంద్రదేవుని కానీ కైలాసాన్ని కానీ కదిలించాడంటే ఏ శక్తితో? తన భుజబలంతో కదిలించాడా? ధ్యాన శక్తితోనే. విశ్వ విజేతలు అంటే వాళ్ళు ఎవరు? ఖండం తిరిగిన వీరులు కాదు, శక్తివంతులుగా మారారు వాళ్ళు. బలవంతుడు వేరు, శక్తివంతుడు వేరు. బలవంతుడు ఎవరు? భౌతికమైన శక్తి ఉన్నవాడు బలవంతుడు. అదే శక్తివంతుడు ఏంటి? వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రంగా మారుతుంది. వాళ్ళు చెప్పే ప్రతిదీ అదే భవిష్యత్తు అయింది. వాళ్ళు జరగబోయేది చెప్పరు, వీళ్ళు చెప్పిందే భవిష్యత్తు అయింది. అదనమాట. అయితే ఇప్పుడు పరమేశ్వరుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ, విష్ణుమూర్తి కానీ వీళ్ళంతా కూడా శక్తివంతులు అంటే వాళ్ళ శక్తిని అపారంగా పొందారు. విశ్వశక్తిని అపారంగా ఉంది. వాళ్ళు ఇతరులకు ఇచ్చే స్థితిలో కూడా ఉన్నారు. ఆ స్థాయి అన్నమాట. మరి మనం కూడా అంత శక్తివంతులం కావాలంటే ఏం చేయాలి? ఆ శక్తివంతులు ఏం చేశారో అదే పని మనము చేయాలి. ఏం చేశారు వాళ్ళు? తపస్సు. శివుడు ఎప్పుడన్నా ఏదైనా పనులు చేస్తున్నట్టు కనపడతారా? ఏదైనా జాబ్కి వెళ్ళి వస్తున్నట్టు రోజు
విష్ణుమూర్తి చూస్తే ఎప్పుడు పడుకునే ఉంటాడు. విష్ణుమూర్తి ఎప్పుడు పడుకునే ఉంటాడు, బ్రహ్మదేవుడు ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు. కానీ ప్రపంచం అంతా వాళ్ళ ద్వారానే నడుస్తుందని అంటారు కదా. ఏ దేవుడు కూడా పారా గొడ్డలి పట్టుకొని పొలం వెళ్ళటం కానీ, అడవులకు వెళ్ళటం కానీ, వ్యాపారాలు చేయటం కానీ, వ్యవసాయం చేయటం కానీ చేయడు కదా. కానీ కూర్చున్న చోటే అంటే అకర్మలలో కర్మలని, కర్మలలో అకర్మలని చూడగలగాలి అని కృష్ణ పరమాత్మ చెబుతాడు కదా. మనం అనుకుంటాము మనం చేసే పనుల వల్ల ఫలితాలు వస్తున్నాయి అనుకుంటాము. వాస్తవానికి మనం చేసే పనుల వల్ల కాదు, ఆ భగవంతుడి కృప వల్ల, అంటే ఆ విశ్వశక్తి మన మీద చూపించే కృప వల్లనే మనకి అన్ని జరుగుతూ ఉంటాయి. విషయం ఏంటంటే పుట్టుక ఎవరు డిసైడ్ చేయలేరు. కానీ మన ఆత్మస్థితిని, మన ఆత్మ ఉన్నత స్థితికి వెళ్ళడానికి వీటికి మాత్రం ఇవంతా కూడా కృషి మాత్రం మన చేతిలో ఉంటుంది, ఫలితం మాత్రం భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అందుకే ప్రతిఫలాపేక్ష లేకుండా పనులు చేయండి అంటాడు కృష్ణ పరమాత్మ. ఏమంటారు? అయితే రమణ మహర్షి కూడా ఈ విషయం చెబుతారు. కర్తురాత్మ్యత ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. కర్తురాత్మ్యత ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. అంటే మనం చేసే కర్మల వలన ఫలితాలు రావు. ఎందుకంటే కర్మ అనేది జడమైనది, అంటే దానికి ప్రాణం లేదు. ప్రాణం ఉన్న మనం చేస్తున్నాము ఏ పనినైనా సరే కదా. చేసే కర్మకి ప్రాణం లేదు కాబట్టి ప్రాణం లేని కర్మ నీకు ఫలితాన్ని ఎక్కడి నుంచి ఇస్తుంది అని అంటాడు. మరి ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? విశ్వశక్తి. ఆ పరమాత్మనే ఎవరికి ఏ ఏ ఫలితాలు అందించాలో ఆయా క్షణాలలో, ఆయా దశలలో ఆయా ఫలితాలను అందిస్తాడు. ఈ ధ్యానంలోకి రావాలంటే గత జన్మ కర్మలు దగ్ధమై ఇక నూతనంగా ఆ దివ్యత్వానికి, ఆ పరమాత్మ స్థితికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ధ్యానంలోకి రాగలరు. అది అయితే కర్మలు ఎప్పుడైతే ప్రాణం లేనివి కాబట్టి ప్రాణం లేని కర్మలు మనకి ఫలితాన్ని ఇవ్వు. కర్తృత్వత ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం. కర్మ ఎట్లా ఫలితాన్ని ఇస్తుంది? కర్మ జడం. కర్మ అనేది జడమైనది, అంటే ప్రాణం లేని అని చెప్పి చెబుతాడు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే విషయాన్ని చెబుతాడు. అంటే మన కర్మలు చేయడం వరకే మన బాధ్యత, ధ్యానం చేయడం వరకే మన బాధ్యత. దాంట్లో నుంచి మనకి ఒక్కొక్కరికి దివ్యనేత్రము, దివ్యచక్షు ఓపెన్ అవుతుంది. కొంతమందికి సిల్వర్ కార్డు ఓపెన్ అయిపోయి వాళ్ళు సూక్ష్మ శరీర యానాలు చేస్తారు. కొంతమంది అంటే వాళ్ళ యొక్క స్థితులను బట్టి వాళ్ళు ఆయా దశలకి వెళుతూ ఉంటారు. కాబట్టి నీకు గత జన్మ నుంచి వచ్చింది కానీ, లేకపోతే నీ కర్మల నుంచి కానీ, నీ ధ్యాన సాధన నుంచి కానీ, వీటిలలో ఏమీ లేకుండా నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవడం అనేది గొంతెమ్మ కోరికలు కోరుకోవడం లాంటిది. మళ్ళీ నిర్విషయం మనహ ధ్యాన, అంటే మనసులో ఏ విషయం లేకుండా శూన్య స్థితిని తెచ్చుకోవడానికి ధ్యానం చేస్తూ మళ్ళీ ధ్యానం కూర్చొని సంకల్పాలు చేసుకుంటూ నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవడం అంటే అది ధ్యానం కాదు, మనసుతో ఆడే ఒక ఆట. భగవంతుడిని మనం మోసం చేయలేము, అందరినీ మోసం చేయొచ్చు కానీ. కాబట్టి ఎప్పుడు భగవంతుడు కరుణిస్తాడంటే నిర్మలమైన నిశ్చలమైన మనసు ఉన్నప్పుడే కరుణిస్తాడు. అంటే మనసు నిశ్చలం చేసుకోవాలి. అంటే ధ్యానం చేసేటప్పుడు ఏం జరిగింది? శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు తగ్గి 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 మనసు నిశ్చలమైపోతుంది. ఎప్పుడు మనసు కదులుతానే ఉంటుంది. మీరు కళ్ళు మూసుకుంటే చాలు, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ ఉంటుంది. కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ఏదేదో ఆలోచన వస్తూ ఉంటాయి, రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇందాక మాస్టర్ అన్నారు కదా, ఎప్పుడు కూర్చున్నా కూడా ఆలోచనలు వస్తున్నాయి. అంతే, కామనే, అది అందరికీ సహజమే. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా కూడా వెంటనే ఆలోచనలే వస్తాయి. కానీ ఆ ఆలోచనలు తగ్గి తగ్గి శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆలోచనలు తగ్గి 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 చివరికి నిశ్చలమైపోతుంది. అంటే మనసు నిశ్చలమైపోగానే అప్పుడు నిర్మలం అవుతుంది. నిశ్చలమైన మనసు ఏం జరుగుతుందంటే నిర్మలం అవుతుంది. నిర్మలం అంటే ఎటువంటి మలినాలు లేని స్థితికి చేరుకోవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్ళల్లో బాగా మట్టి ఉంది, అట్లా కనిపిస్తుంది. అంటే ఒకసారి ఒక కథ చెబుతాను. గౌతమ బుద్ధుడు చెట్టు ఒడ్డున ఒక చెట్టు దగ్గర ఆగి అందరూ రెస్ట్ తీసుకుంటా ఉంటారు. నీళ్లు తీసుకురామని తన శిష్యుని పంపిస్తాడు. వెళ్ళగానే అక్కడ నీళ్లలో తీసుకురా, అప్పుడే ఒక ఎడ్ల బండి ఆ నీళ్ళలోనే చేస్తుంది. నీళ్ళన్నీ బురద అయిపోతాయి. ఇది తెలుసు చూడండి. ఇది ఏం చేస్తాడు? అబ్బో బురదగా ఉన్నాయని చెప్పేసి వెంటనే వచ్చేస్తాడు, జరిగిన విషయం చెబుతాడు. చెప్పగానే బుద్ధుడు అంటాడు, సరే అయితే పర్లేదులే,
కాసేపు విశ్రమిద్దాము అని చెప్తాడు. విశ్రమించిన తర్వాత ఒక అరగంట గంట పోయిన తర్వాత ఇప్పుడే నేను నీళ్లు తీసుకురా అని అంటాడు. అనగానే మళ్ళీ వెళ్తాడు. వెళ్ళగానే ఈసారి స్వచ్ఛంగా ఉంటాయి నీళ్లు. ఇక వెంటనే తీసుకొచ్చేస్తాడు. తీసుకురాగానే గౌతమ బుద్ధుడు ఏం గమనించావు అని అంటాడు. అంటే ఇంతకుముందు బురదగా ఉన్నాయి, ఇప్పుడు మంచిగా ఉన్నాయి, నిర్మలంగా సూపర్గా ఉండే వాటర్. వెంటనే తెచ్చేసాను అంటాడు. అవి ప్యూర్ కావడం కోసం నువ్వేమన్నా చేసావా అని అంటాడు. ఫిల్టర్ చేసావు నువ్వు, ఇంతకుముందు మట్టిగా ఉన్నాయి నీళ్ళు, అక్కడికి వెళ్ళి ఏం చేసావు, ఏం టెక్నిక్ వాడావు అని అంటాడు. నేనేం చేయలేదు గురుగారు, ఇప్పుడు వెళ్ళగానే ఫ్రెష్గా ఉంది తీసుకొచ్చేసాను అని అంటాడు. అంటే దీని నుంచి నువ్వేం గమనించావంటే ఆ శిష్యుడు అప్పుడు గౌతమ బుద్ధుడు చెబుతాడు, నువ్వు నిర్మల స్థితికి నిశ్చల స్థితికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయకూడదు. నేను ధ్యానం చేస్తే నాకు నిర్మల స్థితి వస్తుంది, లేకపోతే నేను నిద్రపోతే నాకు నిశ్చల స్థితి వస్తుంది, నేను మంచి సీనరీ చూస్తే మంచి పాట వింటే నిశ్చల స్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మనం బయట నుంచి అనుకుంటాం, కానీ వాస్తవానికి ఏం జరిగింది, ఏమీ చేయకుండా ఉండే స్థితిని, ఆ స్థితిని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏం జరగాలో ఆ ప్యూరిఫికేషన్స్ అన్ని మన లోపల జరిగిపోతూ ఉంటాయి. ఆ నీళ్లు బురదగా ఉన్నాయి, ఏం చేశాడు ఇతను, టైం ఇచ్చాడు, దాని టైం దానికి ఇచ్చాడు. దాని టైం దానికి ఇస్తే ఏం జరిగింది, సహజంగా ఏం జరగాలో అది జరిగింది. మనం ఏం చేస్తాము, ఏదైనా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఏదైనా చిన్న రోగం వచ్చింది, జలుబు వచ్చింది, ఇక దాన్ని ఏం చేస్తామంటే గిరికేదో అని చెప్పేసి భయపడిపోయి చుట్టూ అందరిని దూరం ఉంచేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి జాగ్రత్త మంచిదే, కానీ అది ఏంటనేది ముందు తెలుసుకోవాలి. ప్రశాంత చిత్తంతోనే అది అర్థమవుతూ ఉంటుంది మనకు వచ్చింది ఏంటి అనేది. మన శరీరమే డాక్టర్, ఇది చెప్తానే ఉంటుంది లోపల ఏంటి అనేది. ఇక బింబెలెత్తిపోయి దాన్ని హడావుడి చేసేసి ఇంత ఘోరంత దాన్ని కొండంత చేసుకుంటారు. ఇక ఆ టెన్షనే మనని చంపేస్తుంది. అన్నిటికంటే భయంకరమైంది టెన్షన్. ఆ టెన్షన్ ఎప్పుడు వస్తుంది, అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం ఎందుకు కలుగుతుంది, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల కలుగుతుంది. ఆత్మజ్ఞానం ఎందుకు ఉండట్లేదు, మనసు నిర్మలంగా ఉండట్లేదు. మనసు నిర్మలంగా ఎందుకు ఉండట్లేదు, నిశ్చల స్థితిలో ఎప్పుడు ఉంచలేకపోతున్నాం. ఉంచలేకపోవడానికి కారణం ఏంటి, ధ్యాన సాధన లేదు కదా మాస్టర్స్. కాబట్టి మనం ఎంత ధ్యానం చేస్తే అంత మన మనసు అర్థమవుతూ ఉంటుంది. మన మనసులు ఫస్ట్ శరీరం నిశ్చల స్థితిలో ఉంచుతాం, తర్వాత మనసు నిశ్చల స్థితిలో ఉంటాం, తర్వాత నిర్మల స్థితి వస్తుంది, ఆ తర్వాత శుద్ధత్వంలోకి వెళ్ళిపోయి అప్పుడు విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. ఇది ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. కాబట్టి నిద్రపోతున్నాను కదా నాకు ధ్యానం అవసరం లేదు అని అనుకోకూడదు. నిద్రలో ఏం జరుగుతుంది, ఒక పావు గంట 20 నిమిషాలు మాత్రమే ధ్యానంలో ఉంటున్నాం. మిగతా అన్ని సందర్భాల్లో మనం ఆ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలోనే ఉంటున్నాం, నిద్రపోయామనుకుంటున్నాం అంతే. నిజంగా నిద్రపోతే తెల్లారి లేవగానే దేవుడిలాగే కనపడాలి మనిషి. అద్దంలో చూసుకున్నాక మనం నిద్రపోయిన తర్వాత ధ్యానంలోకి రాకముందు మనకేం జరిగింది, అద్దంలోకి చూసుకోగానే మన ముఖం మనకే కొంచెం సేపు అలవాటు పడాలి చూసుకోవడానికి. మనకి నచ్చదు ఫస్ట్, కొంత అలవాటు పడాలి, ధైర్యం తెచ్చుకొని. అయితే ఈ ధ్యానంలో మనం నిజంగా పరిపూర్ణమైన నిద్రపోతే కనుక మన మనసు లాగే మన ముఖం కూడా వికసించి ఉంటుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా నిద్ర లేస్తాము, అద్దంలో చూసుకోగానే చెవి ఎంజాయ్గా ఉంటుంది. కృష్ణుడు ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎప్పుడు చిరుమంద హాసంతోనే ఉంటాడు కదా. నవ్వకుండా ఉన్న కృష్ణుడి బొమ్మ నేనైతే చూడలేదు. చూసారా, అంటే అంత ఆనంద స్థితిలో ఉంటారు ధ్యానులు. ఇప్పుడు ఆంజనేయ స్వామి, కృష్ణుడు వీళ్ళంతా కూడా యోగేశ్వరేశ్వరులు. మనకి పురాణాల్లో వాళ్ళు గట్టిగా చెప్పలేదు. ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలప్పుడే ధ్యానంలోకి వచ్చాడు, కృష్ణుడు 4 సంవత్సరాలప్పుడే ధ్యానంలోకి వచ్చాడు. ఆంజనేయ స్వామికి వాళ్ళ అమ్మ అంజనాదేవి తనని ధ్యానం 2 సంవత్సరాల నుంచి అందుకే ఆయన వాయుపుత్రుడు అని అంటారు. అందుకే అణిమాది అష్టసిద్ధులు ఆయనకి సిద్ధించింది. కృష్ణుడు కూడా శాంతిప ముని దగ్గర ఈ 4 సంవత్సరాలప్పుడే ధ్యానాభ్యాసాన్ని నేర్చుకుంటాడు. మొట్టమొదటి నేర్చుకోవాల్సింది అదే, మొట్టమొదటి తెలుసుకోవాల్సింది కూడా అదే. ధ్యానం ఎందుకంటే భగవంతుడు చేరుకోవడానికి 9 మెట్లు ఉంటాయి. ఆ 9 మెట్లలో చిట్ట చివరిది అత్యద్భుతమైన మెట్టు ధ్యానమే. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఆ ధ్యానం నుంచే మొదలు పెడుతున్నాం. ఈ కింద మెట్లన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ధ్యానం చేస్తే. ఆ 9 మెట్లు ఏంటి, శ్రవణం, మననం, కీర్తనం, వందనం, అర్చనం, పాదసేవనం, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనం. ఇలా 9 మెట్లు ఉంటాయి భగవంతుడిని చేరుకోవడానికి.
శ్రవణం అంటే భగవంతుడి కీర్తనలు, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ వింటూ 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 భగవంతుడి నామాన్ని వింటూ 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 మనం ఆ భగవంతుడినే ఆలోచిస్తూ ఆలోచిస్తూ శూన్య స్థితికి వెళ్ళిపోతాం. మననం అంటే ఏంటి? ఆ భగవంతుడి యొక్క ఇక అది లేకపోయినా సరే, ఆ మ్యూజిక్ ఆ పాటలు లేకపోయినా సరే మన కళ్ళు మూసుకొని మనసులో భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉంటాం, మననం చేసుకుంటా ఉంటాం. శ్రవణము, మననం, కీర్తనం. ఇక ఏం చేస్తాం? అన్నమాచార్యులాగా కీర్తనలు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. మళ్ళీ ఇట్లా ఎంత ఏకుడైన వెంకటేశుడు మనలను, ఎంత ఏకుడైన వెంకటేశుడు మనలను, మంచివాడై కరుణ పాలించిన వాడు. ఇట్లా ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆనందంలో తన్మయత్వంలో ఇట్లా కీర్తనలు పాడుకుంటూ భగవంతుడితో మమేకమైపోతూ ఉంటారు. శ్రవణం, మననం, కీర్తనం. ఇక వందనం, భగవంతుడికి సంపూర్ణ శరణాగతితో ఇట్లా చేతులు జోడించి ఆయనకి నమస్కారం చేసుకుంటూ భగవంతుడిని స్మరించుకుంటాం. శ్రవణం, మననం, కీర్తనం. వందనం, అర్చనం, పాద పూజనం. అర్చనం చేస్తాం అంటే పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇక పాద పూజనం, ఆయన పాదాలని నీ పాదాలే దిక్కు అని చెప్పేసి ఆయన పాద సేవ చేసుకుంటాం. ఇక దాస్యం అంటే ఇక భగవంతుడికి మనం ఒక దాసుడిలాగా, నువ్వు నా యజమానివి, నేను నీ దాసుడిని అని చెప్పేసి ఆయనకి సంపూర్ణంగా అంకితం అయిపోతాం. రామదాస్ అలా రామదాస్ లాగా అట్లా దాస్యం. సఖ్యం, సఖ్యం అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఆయన ఫ్రెండ్షిప్ అన్నమాట. కుచేలుడు, మీరాబాయి, రాధా, వీళ్ళంతా కూడా ఆయనతో ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ చేసి తరించేశారు. భగవంతుడితోనే ఫ్రెండ్షిప్ చేసి అంత రేంజ్కి ఎదిగారు వాళ్ళు. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ మనం చూస్తే మనకు అర్థమైపోయింది వాళ్ళకి ఆ స్థితి ఉందా అనేది కదా. అర్జునుడు భగవంతుడితో ఫ్రెండ్షిప్ చేసేసాడు, అద్భుతాలు సృష్టించేశారు, వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోయారు. అయితే ఇక సఖ్యం. ఇక లాస్ట్ది ఏంటి అంటే ఆత్మ నివేదనం. ఆత్మ నివేదనం అంటే ఏంటి? అందుకే కృష్ణుడు అంటాడు ఫలం పుష్పం తోయం అని అంటాడు. ఏదైనా సరే నాకు భక్తితో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అని అంటాడు. ఆయనకు కావాల్సిన ఫలమో పుష్పమో తోయమో కాదు, ఆయన సృష్టించని ఫలమా, ఆయన సృష్టించని తోయమా, ఆయన సృష్టించని పుష్పమా, ఎవరికి తీసి ఎవరికి ఇస్తున్నాం మనం వచ్చేటప్పుడు ఎక్కడ ఏం తెచ్చాము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోతున్నాము. ఎంటీ హ్యాండ్స్తో వచ్చి ఎంటీ హ్యాండ్స్ పోతున్నాం. మనం ఎక్కడి నుంచి ఈ సృష్టి అంతా కూడా ఆయనదే అని తెలిసి కూడా ఆయన సృష్టిలో నుంచి ఒకటి తీసి ఆయనకి ఇచ్చేసి, ఇదిగో నీకు కిలో బంగారం ఇస్తున్నాను, నాకు ఈ కాంట్రాక్ట్లో నాకు లాభం వస్తే నీకు 50 లక్షలు ఇస్తా, నీకు బంగారం ఇస్తా, నీకు వెండి చేస్తా, కిరీటం చేపిస్తా, రత్నాలు ఇస్తా. ఎవరి దాంట్లో నుంచి తీసి ఎవరికి ఇస్తున్నావు? భగవంతుడితోనే బిజినెస్ చేస్తారా? అట్లా ఆత్మ నివేదనం అంటే భగవంతుడు కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడు? నాకు నీ నుంచి కావాల్సింది ఫలము పుష్పంతో, అంటే నువ్వు ఫలం ఇవ్వు తీసుకుంటా, పుష్పం ఇవ్వు అది దొరకకపోతే తీసుకుంటా, తోయం కనీసం ఏం దొరకకపోతే నీళ్ళన్న వద్దు. మాస్టర్ భక్తితో ఏది ఇచ్చినా తీసుకుంటానండి. మనం అండర్లైన్ చేసుకోవాల్సింది భక్తితో, హైలైట్ చేసుకోవాల్సింది భక్తితో. అంటే భక్తి అంటే ఏంది? భక్తి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. అంటే నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు, ఎప్పుడు నేను నిన్నే స్మరిస్తాను, నువ్వే నాకు దిక్కు అని సంపూర్ణ శరణాగతితో సరెండర్ అయిపోవడమే భక్తి అంటే. నేనుండను అక్కడ భక్తిలో, ఆయనే ఉంటాడు, నేను జీరో అయిపోవాలి. రమణ మహర్షి అందుకే నిన్ను తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని అంటాడు. ఎందుకని? ఆయన తెలుసుకున్నాడు. ఫస్ట్ తెలుసుకుంటే దేవుడు అని తెలుసుకున్నాడు. అది మనకి చెప్పాడు. బంటన్ అని లార్డ్ బంటన్ ఏదో ఉంది. అతను ఒకసారి విదేశాల నుంచి వస్తాడు. ఈ రమణ మహర్షి గురించి తెలుసుకొని ఈయన అంత గొప్పోడంట, ఆయన దగ్గరికి వెళ్తే ధ్యానము జ్ఞానం అందుతుందంట. పాల్ బ్లంట్ అని తెలుసుకుందామని చెప్పి వస్తాడు. రాగానే బయట వాళ్ళందరూ వాళ్ళతో చెప్తాడు, బయట వాళ్ళతో, నేను రమణ మహర్షిని అద్భుతమైన క్వశ్చన్స్ వేయడానికి వెళ్తున్నాను, ఇవన్నీ వెళ్ళి ఆయన మొత్తం హల్చల్ చేసేస్తాను, నేను ఆయనకి తెలియని క్వశ్చన్స్తో చాలా వచ్చాను నేను,
నా దగ్గర పెద్ద క్వశ్చన్ బ్యాంకే ఉంది, ఆయన అడిగి కన్ఫ్యూజ్ చేసేస్తాను అని అంటాడు. అనేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆ రమణ మహర్షి కళ్ళలో చూడగానే ఆయనకి ఒక రకమైన ఆత్మానుభవం కలుగుతుంది. కలిగిన తర్వాత రమణ మహర్షి ఆయనతో ఒకే ఒక మాట అంటాడు, నిన్ను నువ్వు తెలుసుకో అని అంటాడు కళ్ళు మూసుకొని. అనగానే ఈయన దగ్గరే ఆయన కూర్చొని కళ్ళు మూసుకొని అలా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక కాసేపు ఉన్న తర్వాత ఆయనకి ఏదో అన్ని ఆన్సర్స్ దొరికేసినట్టుగా మొహంలో వెలుగు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తా ఉంటాడు. వచ్చేస్తా ఉంటే శిష్యులు అంటారు, ఏంటి మీరు క్వశ్చన్స్ అడుగుతామని వెళ్ళారు కదా అంటే, నాకు అన్ని సమాధానాలు దొరికేసి అని అంటాడు. నాకేం కావాలి అదంతా దొరికేసి అంటాడు. అంటే సిద్ధ పురుషులు అంటే రమణ భగవాన్ అంటారు, రమణ మహర్షి అని కూడా రమణ భగవాన్ అని అనేస్తారు. ఎందుకంటే ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు. ఎట్లా ఎదిగారు వాళ్ళు? ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆ శూన్యస్థితిలో వెళ్ళినప్పుడు విశ్వశక్తిని స్వీకరించి వాళ్ళు లిమిట్స్ వదిలేశారు. ఇక వాళ్ళకి నా కుటుంబము, నేను, ఆస్తి పాస్తు, శరీరము, ఈ దేహాభిమానము, పంచతత్వాలు ఈ అన్నింటి నుంచి లిమిట్స్ లేకుండా ఎదిగారు. కాబట్టి వాళ్ళ ఆరా అనేది ప్రతి వ్యక్తికి ఆరా ఉంటుంది. ఆరా కొంతమందికి 5 అడుగులు ఉంటుంది, కొంతమందికి 10 అడుగులు ఉంటుంది, కొంతమందికి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది, కొంతమందికి అలా లిమిట్లెస్ గా ఆరా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ ధ్యాన సాధనలో విశ్వశక్తిని బాగా తీసుకుని వాళ్ళకి. వివేకానందుడు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మాస్టర్స్ గొప్ప గొప్ప మాస్టర్స్ అంతా తక్కువ కాలం జీవించారు అని అంటే వాళ్ళ శరీరం సూట్ కాదనమాట. వాళ్ళు తీసుకునే ఎనర్జీ ఎలాంటిదంటే ఇక అది ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు మ్యాచ్ కాదు. మనిషిగా పుట్టాడంటే అర్థం ఏంటి? భగవంతుడు తగ్గించబడి వచ్చాడు, మొత్తం శక్తులన్నింటినీ కంప్రెస్ చేస్తే మనిషిగా వచ్చాడు. మనిషిలో భగవంతుడు ఉన్నాడు, కానీ ఏ స్థితిలో ఉన్నాడు? కంప్రెస్డ్ ఫైల్ రూపంలో ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళకి ఏంది, ఆ ఫైల్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. రమణ మహర్షికి కానీ వీళ్ళందరికీ కూడా, మన పత్రిజీకి కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ఎలాబరేట్ అయిపోయింది. వాళ్ళ ఫైల్స్ మొత్తం ఓపెన్ అయిపోయినాయి. ఇక తెరవాల్సిన ఫైల్ ఏం లేదు. వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి వాళ్ళకి ఈ శరీరం సూటబుల్ కాదు. ఇక ఈ దేహంలో ఉండి ఇది తట్టుకోలేదు ఆ శక్తిని. కాబట్టి వాళ్ళు భగవంతుడి యొక్క కాన్షియస్నెస్ లోకి ఏకమైపోతారు. అప్పుడు ఈ శరీరాన్ని వదిలేసినట్టు. మనకి మరణం. ఎందుకంటే మనకి ఎందుకు మరణం? మనకి మరో రణం మొదలవడానికి కోసమే మళ్ళీ మరణం. వాళ్ళకి మరణం కాదది, వాళ్ళకి మోక్షం. మనుషులకి మరణం, రణం, మరో రణానికి సిద్ధం అవడమే మరణం అంటే. మరి మనం మరణం కాదు, పిరమిడ్ మాస్టర్స్ మరణాన్ని కాదు ఆహ్వానించాల్సింది. దేన్ని ఆహ్వానించాలి? మనం ఆత్మస్థితిలో ఉండాలి. అంటే మోక్షాన్ని. మోక్షం అంటే ఎప్పుడు వస్తుంది? పరమాత్మ మనం ఒకటే అయిపోయినప్పుడే జరుగుతుంది అది. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? మనం మన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకే దేహానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదు. ఇప్పుడు ఎట్లా అంటే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. అంటే ఆత్మని శస్త్రములు ఛేదించజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు అల్పివేయను సమర్థం కాదు. ఆత్మ అవినాశి, అంటే ఆత్మకి చావు లేదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. అంటే ఆత్మ జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలి నూతనమైన శరీరాన్ని తీసుకుంటుంది. అంటే ఎట్లాగైతే మనిషి చినిగిపోయిన వస్త్రాన్ని వదిలేసి కొత్త బట్టలు కొనుక్కుంటాడో అట్లాగే ఈ బాడీ కూడా ఇది తట్టుకోలేను, ఇది అవసరం లేదు అనుకొని ఇది వదిలేసుకొని ఉంటుంది, మళ్ళీ కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. అందుకే అట్లా మనకి మన పురాణాల్లో కానీ అన్నిట్లలో కూడా ఆత్మకి చావు లేదు, అవినాశి అనే ఉంది. కానీ మరి ఎప్పుడు మరి మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు మనం ఉన్నత లోకాలకి వెళ్ళగలుగుతాం, పరమాత్మ స్థితికి చేరుకోగలుగుతాం. దానికోసమే ధ్యానం చేయాలి. అందరం సంపాదిస్తున్నాడు, బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడుతున్నాడు, కార్లు కొంటున్నాడు, పిల్లలు పెళ్లిళ్ళు చేశాడు, అన్నీ చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రాపంచిక విషయాలలో పెరుగుతున్నాడు, అద్భుతంగా పెరుగుతున్నాడు. మరి ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎక్కడున్నాడు? జీరోలో ఉన్నాడు. కొద్దిగా ఎప్పుడన్నా ఉపన్యాసాలు వినడానికి వెళ్తున్నాడు, లేదంటే ఎక్కడన్నా సజ్జన సాంగత్యంలో కొంచెం విషయాలు తెలుసుకుంటున్నాడు, సరే చాలు అనుకుంటున్నాడు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఉన్నాడు. కానీ ఉండాల్సింది ఎక్కడ?
మనం నిజంగా ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి ఖచ్చితంగా వెళ్ళిపోతామని తెలుసు, ఇది కళ అని తెలుసు, కానీ ఇదే నిజం అనుకుని భ్రమపడుతూ ఉంటాం. నిద్రలో కలగడంగానే అక్కడ మనకి డబ్బులు పోతేనో ఇంకేదైనా పోతేనో పొద్దున్నే లేచి ఇది కళే కదా అనుకుంటాం. కానీ మరి ఈ నిజ జీవితంలో మనకి ఏదైనా లాస్ వచ్చినా ఏదైనా వచ్చినా కూడా వామ్మో ఇది డేంజర్ అని ఇక దాంతో మనం మనసు అంతా కకాలికలం అయిపోయి నా జీవితం అయిపోయింది అని చెప్పి అప్పుడు మళ్ళీ ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వెళ్తున్నాం. ఆత్మహత్యలకి కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమే. ఇది కూడా 70-80 ఏళ్ళు సాగే ఇదొక కళ, అది రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఈ కళ ఏంటంటే రోజు ఆ కళ నిద్రపోగానే లేవగానే ఈ కళ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది నిజం అనుకుంటున్నాం, ఇది నిజం అది అబద్ధం అనుకుంటున్నాం. అందులో ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాం అదే నిజం అనుకుంటున్నాం, కానీ లేవగానే అరే ఇది కళే కదా అనుకుంటున్నాం. మరి ఇది మాత్రం రిపీట్ అవుతుంది కాబట్టి ఇది నిజం అనుకుంటున్నాం, కానీ ఈ రిపిటేషన్ కూడా రోజు ఉంటుందా? ఎన్ని సంవత్సరాలు సాగింది ఈ రిపిటేషన్? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల తర్వాత సంగతి ఏంటి? ఇది కళ కదా. ఇది కొంచెం లెందీ డ్రీమ్. అదేమో 7-8 గంటల్లో ముగిసిపోయే కళ, ఇదేమో 70-80 ఏళ్లలో ముగిసిపోయే కళ. మరి రెండు కళలే. కళలో ఉన్నది నువ్వే, ఇలలో ఉన్నది నువ్వే. మరి నువ్వు పోయిన తర్వాత కూడా ఉండేది ఎవరు? అక్కడ నువ్వే, కానీ అది ఎక్కడ ఉంటావో తెలియదు. అడ్రస్ తెలియాలి కదా. నేను చాలా పుస్తకం ఫుల్గా లెటర్ రాశాను, చాలా నా భావాలన్నీ దాంట్లో వ్యక్తపరిచాను, చాలా విషయాలు రాసేసాను. సూపర్ మంచి కవిత్వం వచ్చింది, మంచి విషయాలు రాశాను అని చెప్పేసి తీసుకెళ్లి వెంటనే పోస్ట్ డబ్బాలు పడేసాం. వెళ్తుందా అది? ఏం రాయాలి దాని మీద? అడ్రస్ ఎక్కడికి వెళ్తుంది అది? జీవితం అంతా జీవించేసావు, నేను అద్భుతంగా జీవించాను, నాకు పేరు వచ్చింది, నాకు డబ్బులు వచ్చింది, నేను పిల్లల ఆస్తులు ఇచ్చాను, నాకు సంపాదన వచ్చేసింది, నాకు పేరు ప్రతిష్టలు వచ్చినాయి, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, నన్ను భక్తుడు అనుకుంటున్నారు, నేను ధ్యానం అనుకుంటున్నాను, నేను యోగి అనుకుంటున్నారు, నేను చాలా గొప్పవాడిని, ఇంతకంటే ఇక సాధించాల్సింది ఏం లేదు, టాప్ పడిపోతాం. కానీ నిజంగా అది నిజమేనా? మరి దీనికి కూడా ఒక అడ్రస్ ఉండాలి కదా. జీవితం అంతా జీవించేసాం కానీ అడ్రస్ లేకుండానే ఒకరోజు జీవితాన్ని ముగించేస్తున్నాం. ధ్యానం అనేది అడ్రస్. ధ్యానం మనకు అడ్రస్ ఇస్తుంది. మరి ఎందుకు అడ్రస్ ఇస్తుంది? ఎందుకంటే ఆత్మస్థితిలోకి తీసుకుపోతుంది కాబట్టి. ఆత్మ అంటే ఎవరు? పరమాత్మే కాబట్టి, పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. అందుకే మనకి పిరమిడ్ ధ్యాన నవరత్నాలు ఏంటి? జీవుడి ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇక శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. అంటే మనం ఎదగాల్సింది ఆత్మోన్నతి. అంటే దేహమే దేవాలయమే తెలుసుకొని ఈ దేవాలయంలో ఉన్న ఆత్మే పరబ్రహ్మాన్ని శ్వాస గురువు ద్వారా మనం పట్టుకోవాలి. దీనికి ఏం కావాలి? సమయమే సాధన, ఎక్కువ సమయం ధ్యానం చేయాలి. సహనమే ప్రగతి, ఎంత సహనంగా కూర్చుంటే అంత ప్రగతి కదా. కాబట్టి మనం ధ్యానం అద్భుతంగా చేస్తే మనకి ఆ దివ్యత్వం సిద్ధిస్తుంది. మరి ధ్యానంలో ఏం జరుగుతుంది? సైంటిఫిక్ గా ఏం జరుగుతుందో ఒకసారి చెప్పుకుందాం. మన శరీరంలో మూలాధారం నుంచి సహస్రారం దాకా 7 చక్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ 7 చక్రాలకి కూడా మళ్ళీ 7 గ్లాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గ్లాండ్స్. టెస్టికల్స్, ఇక్కడేమో ప్యాంక్రియాస్, అడ్రినలిన్, ఇక్కడ థైమస్, ఇక్కడ థైరాయిడ్, పారాథైరాయిడ్, పిట్యూటరీ, పీనియల్, ఇలా హైపోథాలమస్, ఇట్లా గ్లాండ్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ గ్లాండ్స్ ఉన్నాయి. ఇట్లనే పూర్వకాలంలో ఋషులు మునులు వాళ్ళు కళ్ళు మూసుకొని తెలుసుకొని వాటిని చక్రాలని పేరు పెట్టారు. ఇప్పుడున్న వాళ్ళు గ్లాండ్స్ అంటున్నారు డాక్టర్స్. అదే విషయం వీళ్ళు ఇప్పుడు కనిపెట్ట డాక్టర్ మనకి ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే డాక్టర్లు కనిపెట్టేదాకా దాన్ని నిజం అనుకోము. అది విషయం. శాస్త్రవేత్తలు చెప్పేదాకా అది నిజం అనుకోము. కానీ ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు కళ్ళు తెరిచి వీళ్ళు అన్ని కట్ చేసి రకరకాలు చేసి ప్రయోగాలు చేసి కుక్కల మీద పిల్లుల మీద ప్రయోగాలు చేసి వాళ్ళు ఏదైతే కనుక్కున్నారో వాళ్ళు పూర్వకాలంలో ఋషులు కళ్ళు మూసుకొని వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగం చేసుకొని అన్ని సృష్టి రహస్యాన్ని బయటపెట్టేశారు. బ్రహ్మ గారు జరగబోయేది, నోస్ట్రడామస్ కానీ వీళ్ళందరూ కూడా జరగబోయేది కాలజ్ఞానం ఎట్లా చెప్పారు? నవగ్రహాల గురించి ఎట్లా చెప్పారు? ఆ రోజుల్లోనే
పసుపుకి పండుగ వచ్చినప్పుడు కాళ్ళకి పసుపు పూసుకోమని ఎవరు చెప్పారు? బొట్టు పెట్టుకోమని, ఇక్కడ ఆజ్ఞాచక్రాన్ని ఒత్తిడి తీసుకురామని ఎవరు చెప్పారు? గాజులు మెట్టెలు వేసుకోమని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్. సహజమైన ప్రసవం జరుగుతుంది డాక్టర్లతో పని లేకుండా. ఈ గాజులు వేసుకునే వాళ్ళకి, కాళ్ళకి మెట్టెలు పెట్టుకునే వాళ్ళకి, చెవుకి పోగులు కుట్టుకునే వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్. చైనా వాళ్ళు సూదులు పెట్టుకొచ్చి వాళ్ళు వైద్యం ఉంది కదా, అదే మనకి తెలియకుండా సంస్కృతిలో భాగంగా పెట్టారు. శ్రీరామనవమికి పానకం తాగమని ఎవరు చెప్పారు? ఉగాది అప్పుడు షడ్రుచులతో పచ్చడి తినమని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా శాస్త్రంలోనే మనకి సైన్స్ ని జోడించి ఋషి సంస్కృతి. వేదాలు అనేవి ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపెట్టినవి కాదు. ఋషులు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి వాళ్ళు కనిపెట్టినయే ధ్యానం. ఈ వేదాలు సమస్త జ్ఞానం వేదాల్లో ఉన్నాయని చెప్తాం కదా, వేదాలు ప్రామాణికమని చెప్తాం కదా, వేదాల నుంచి బ్రహ్మ విద్య, యోగ విద్య, వేదాలు, ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత అని చెప్తాం కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తే ఋషులకు తెలిసిన జ్ఞానమే ఇది. ధ్యానంలో జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకున్న జ్ఞానం అంతా ఆ ధ్యానం యొక్క ఫలితాలే ఇప్పుడు మనం ఈరోజు అనుభవిస్తుందంట కదా. ధ్యానం అద్భుతమైందా కదా? ఒకసారి ధ్యానానికి సంబంధం. ఓకే మాస్టర్స్, నాకు చాలా లిమిటెడ్ టైం ఇస్తున్నారు. కాదు, మనిషి ఏమనుకుంటాడంటేనంట, లిమిటెడ్ లైఫ్ లో అన్లిమిటెడ్ ఎక్స్పెక్ట్ చేస్తాడంట. అర్థం చేయండి సార్. మీరు అందరికి పెట్టాలి. పత్రిజీ గారు మా ఇంటికి వచ్చారు. ఇంకా అనుకోకుండా వచ్చారు. మాతో పాటు ఇంకా 8 మంది దాకా వచ్చినట్టున్నారు ఇంటికి. అందరూ సిద్దిపేట నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళలో నరసింహ గారు అని చెప్పి ఒక మాస్టర్ ఉన్నారన్నమాట. సరే ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక అప్పటికప్పుడు భోజనాలు చేయమంటే చేస్తూ ఉన్నారు. నేనే మాట్లాడతాను పత్రిజీ గారితో అని చెప్పి నేను వచ్చి, సార్ మీరు ఇక్కడే ఫోన్ చేయండి, ఇక్కడ చేయండి అని చెప్పి అన్నాను. ఆయనకి వెంటనే కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, ఏంటి మా ఇష్టమా నీ ఇష్టమా, సరే అని చెప్పి నేను నీ ఇష్టమేనండి అన్నాను. మళ్ళీ ఆయన నటించేసరికి ఇక అప్పుడు కామ్ అయిపోయాను. తర్వాత నేను వంట చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ నరసింహ గారు వచ్చి, సార్ మేడం సారు టీ తాగుతారట అని చెప్పి అన్నారు. సర్లే వంట చేయడానికి కొంచెం టైం ఉంది కదా, అందరికీ చేద్దాము టీ అని చెప్పి నేనేం చేస్తానంటే అందరికీ కలిపి పెట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా అందరికీ. టీ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఏంటి ఇంత లేటా అని చెప్పి మళ్ళీ సార్ కొంచెం కోపడ్డారు. అదే సార్ తను అది. తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరేసరికి 2:30 అట్లా అయినట్టుంది. మిగతా వాళ్ళు ఫోన్ చేస్తే సార్ అప్పుడు కాసేపు ఇక్కడ మంచం మీద పడుతున్నారు. ఆ మంచం ఇక్కడే ఉందండి, ఉంది. కాసేపు రెస్ట్ చేస్తున్నారు. అప్పటికి ఏంటంటే ఇంకా మాకంతా అనుబంధం లేదు. మరి ఫస్ట్ టైం కదా చూడటం. ఇంకా చాలా మామూలుగా క్యాజువల్గా మాట్లాడినట్టుగా మాట్లాడాం అనమాట. దాన్ని బలంగా ఉంటాను అని దాన్ని ప్రతిసారి ప్రతిపాదిస్తుంటారు. ఎవరైతే జీవితాన్ని సుందరంగా, ఇతరుల జీవితాలను సుందరంగా చేయాలని అనుకుంటారో
వాళ్ళకి ఈ భూమిపైన ఎలాంటి సొంత పని ఉండదో, ప్రజల యొక్క పని, ప్రజల యొక్క క్షేమమే ఏజెండాగా పెట్టుకునేటి వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతామో మేము దేహాంతం అయితామో అని చెప్పరు. అతి సుదీర్ఘమైన ప్రణాళికను అందరి ముందర పెట్టి వాళ్ళని తీసుకెళ్తా ఉంటారు. అది ఎట్లా జరుగుతుంది సార్ అని నేను సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఆ సార్ని అడిగాను. బాబు నువ్వు ఫోన్ చేస్తుంటావు ఇక్కడ నుంచి సార్, నీ డాక్టర్ లేకుంటే నీ ఎవరో పిల్లలు ఫోన్ చేస్తారు, నువ్వేం భయపడక బెటర్ నేను వస్తున్నా అంటావు, ఏం భయపడకు నేను వస్తున్నా అంటావు, నువ్వు చేరడానికి రేపు కావచ్చు. నీ ఫ్రెండ్స్ కొందరు ఏమంటారు, సార్ వస్తానన్నావు కదా ఇంకా రాలేదు అని అంటే నేను ఆన్ ద వే ఉన్నా అని అంటారు. ఇన్ఫాక్ట్ అప్పటికి ఇంట్లోనే ఉంటాం, మనం ఇంట్లోనే ఉంటాము, నేను ఆన్ ద వే ఉన్నా అని అంటాం. ఎందుకంటే అక్కడ మ్యాన్ మన కోసం ఆగాలి, ఆ కార్యక్రమం నడవాలి, ఆ రోజు అది పోస్ట్ పోన్ కాకూడదు. అలాంటి సందర్భాలను పెట్టుకొని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మాటలకి విపరీతమైన అర్థాలు తీయకూడదు. ఎప్పుడు గురువును మనము జాతర కూర్చో సాధుకి పూచి లీజియే జ్ఞాన్ మోల్ కరో తల్వారి కా పరి రహదో మ్యాన్. ఎంత షార్టెస్ట్ లైఫ్ చనిపోయిన వాళ్ళంతా అత్యంత మహిమాన్విత వ్యక్తులే చనిపోయారు. షార్టెస్ట్ లైఫ్. ఆయన ఎవరు మహారాష్ట్రలో భగవద్గీతకు భాష్యాలు రాసిన వ్యక్తి జ్ఞానేశ్వర్. అండ్ ఈవెన్ ఎవరు మన జగద్గురు శంకరాచార్య, వివేకానందుడు, ఆల్ దే ప్రొక్లైమ్డ్ భారతదేశాన్ని ఒక సమున్నతమైన స్థానంలో నిలబెట్టి ఎవరైతే ఒక మాట మాట్లాడితే అత్యంత జాగరూకతతో విన్న అమెరికన్స్ ఎంతమంది అయితే ఈ రోజు వాళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళంతా అతి తక్కువ కాలమే బ్రతికారు. బ్రతకడం రచించబడాలి, అలాంటి జీవితాలను వాళ్ళు రచించుకోవాలి అని వాళ్ళు అలా మాట్లాడతారట. కాబట్టి మనం ఎప్పుడు సార్ యొక్క పదాలకు కానీ, మన గురువుల యొక్క పదాలకు కానీ, మన దగ్గరికి వచ్చిన మాస్టర్ల యొక్క పదాలను కానీ వ్యంగ్యంగా తీసుకోవాలి. దయచేసి మనం అందరము దీన్ని పట్టుకొని సొంత లాభాలను, ప్రజలకు అందరికీ లాభాలను పంచడానికి మనం ఈ రంగంలో ఉన్నాం. ఒకటే సింపుల్ ఒకటి చెప్తాను. కృష్ణవేణి మేడం అందరు కూడా మాస్టర్లు ఉన్నారు. సంజయ్ గౌడ్ సార్, మన సాంబశివరావు సార్ కూడా క్లాస్ చెప్తారు. రజిత మేడం. కార్యక్రమం ఇంతలా కాకుండా మన ఇంట్లో కూడా ఎనర్జిస్ట్ లెవెల్ పెంచుకోవడానికి ఇక్కడ నుంచి రెగ్యులర్ గా నిజామాబాద్ ధ్యాన సప్తాహాలు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి వాళ్ళ ఇళ్ళలో అందరి ఇళ్ళలో సప్తాహాలు కావాలి. అవునా కదా? అది ఇక అయిపోగానే మళ్ళీ ఇంకొక స్టార్ట్ కావాలి. ఆగకూడదు. మన కర్తలు పోయేటప్పుడైనా ఆగాల, ఆర్మూర్లో ఏదైనా ఫుల్ డే ప్రోగ్రామ్ ఆగకూడదు. కర్తలు పోతేనే ఆగాలి. ఎక్కడైనా బయటకి ఊర్లో ఉంటే మాత్రం ఏదో ఒక ఇంట్లో సప్తాహం నడుస్తూనే ఉండాలి నిజామాబాద్.